జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలో మొదటగా మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉండగా 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం 139 ప్రాంతాల్లో 407 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 986 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. మొత్తం 2060 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా 2000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక నియోజకవర్గంలో 67 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఈసీ గుర్తించింది. రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా అధికారులు పోలింగ్ను పర్యవేక్షించనున్నారు. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక నేపథ్యంలో మరికొద్దిసేపట్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అక్కడ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారో, మరోపక్క మాక్ పోలింగ్ ఏ విధంగా జరిగింది, మరోపక్క అక్కడ 144వ సెక్షన్ అమలుగా ఉండటం నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలను ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, ఇతర అంశాల గురించి మా కరస్పాండెంట్ అజిం మరిన్ని వివరాలు అందిస్తారు. అజిం, చెప్పండి, ఏంటి అక్కడ పోలింగ్ మరికొద్దిసేపట్లో నిర్వహించిన నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అజిం. మరికొద్దిసేపట్లో ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ మొదలవుతుంది. అయితే ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పోలింగ్ బూత్ దగ్గర కూడా ఏదైతే 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. మనం చూసినట్టయితే పోలింగ్ సెక్షన్ దగ్గర పోలీసులు పూర్తి స్థాయిలో ఏదైతే వారికి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు కనిపిస్తుంది. మనకి ఇప్పటికే 3000 మంది పోలింగ్ సిబ్బంది, 2000 మంది పోలీసులను మొత్తంగా ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ఈ విధులు నిర్వహిస్తారు. మొత్తం 5000 మంది ఏదైతే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ఏదైతే పూర్తి స్థాయిలో ఏదైతే వారు విధులు నిర్వహిస్తున్నారో మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా ఏదైతే ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో 144 సెక్షన్ కూడా విధించింది. ఈసారి ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా కూడా పోలింగ్ కేంద్రాలు పర్యవేక్షిస్తుంది ఏదైతే ఎన్నికల సంబంధించినటువంటి కమిషన్. సో 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇప్పటికే పోలినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో కూడా భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. 45 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పటివరకు 230 మంది రౌడీ షీటర్లను కూడా బైండర్ కూడా చేసుకోవడం జరిగింది. ఏదైతే జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లను మిగతా ఎంసీసీ నిబంధనలు అతిక్రమించి 27 మందిపై కూడా కేసులు కూడా నమోదు చేశారు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ఎన్నికలకు ఇప్పటికే సుమారు 3,60,50,900 రూపాయలు కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ప్రతి ఏదైతే పోలింగ్ కేంద్రంలో 4 ఈవీఎంలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 407 ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. సో 4,01,365 మంది ఓటర్లు ఏదైతే ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. దీంతోపాటు మొత్తం 58 మంది ఎన్నికల బరిలో కూడా ఉండడం కూడా జరిగింది. సో మొత్తంగా చూసినట్టయితే సుమారు 407 పోలింగ్ కేంద్రాల్లో ఏదైతే పోలింగ్ కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి పోలీసులు పూర్తి స్థాయి ఏదైతే పర్యవేక్షిస్తున్నారు. 144 సెక్షన్ విధించారు. ఎవరికైతే పాసులు ఉంటాయో వారికి మాత్రమే లోపల కూడా అనుమతిస్తున్నారు. లేని వారికి కూడా అనుమతి ఇవ్వడం కూడా లేదు. సో ఇప్పటికే మాక్ పోలింగ్ కూడా పూర్తి చేసుకుంటారు. సో ఇప్పుడు కేవలం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సో 7 గంటల నుంచి పోలింగ్ మొదలైన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాల్సి ఉంటుంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజిం. రైట్, జూబ్లీహిల్స్ ఎన్నికలు మరికొద్దిసేపట్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అధికారులు అయితే భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు 200 పోలింగ్ బూత్లు అయితే మాత్రం సమస్యాత్మకమైన ప్రాంతాలకు గుర్తించారు. మరి కొన్ని చోట్ల అయితే మాత్రం మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే మాత్రం 144వ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. 4-5 కంటే ఎక్కువగా గుమికూడ ఉండొద్దని చెప్పేసి అధికారులు అయితే మాత్రం విజ్ఞప్తి చేశారు. మరోపక్క ఎలాంటి సమస్యలు తలెత్తినా సరే, అంటే ఒక విధంగా ఈవీఎంలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 40 మంది ఇంజనీర్లు అయితే ఈసీఎల్కి చెందినటువంటి నిపుణులు అయితే మాత్రం అందుబాటులో ఉంచారు. ఒకవేళ ఈవీఎంలో మొరాయించినా అప్పటికప్పుడే మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ కొత్త ఈవీఎంలను పెట్టే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అంటే ఇబ్బంది ఏర్పడినా సరే, ఒకవేళ గనక ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే మాత్రం డైల్ 100కి ఫోన్ చేయాలని చెప్పేసి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోపక్క ఎప్పుడూ లేని విధంగా ఈసారి కొత్త అధ్యయనానికి అయితే మాత్రం అధికారులు నాంది పలికారు. మరోపక్క డ్రోన్లతో కూడా
అక్కడ శాంతి భద్రతలను పర్యవేక్షించే విధంగా, అలాగే పోలింగ్ సరళిని పర్యవేక్షించే విధంగా డ్రోన్లతో ఈసారి కొత్త ప్రయోగానికి అయితే మాత్రం అధికారులు నాంది పలికినట్లు తెలుస్తుంది. మరోపక్క ఓటు అంటే ఉందా లేదా తెలుసుకోవడానికి ముందుగానే, అంటే పోలింగ్ బూత్ ముందుగానే ఒక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క సెల్ ఫోన్లే అనుమతించరు కాబట్టి ముందుగానే ఎవరైనా సరే, అంటే సెల్ ఫోన్లు ఎవరైనా తీసుకెళ్తే మాత్రం అక్కడ ముందుగానే సెల్ ఫోన్లు పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో పాటు మరోపక్క కేంద్ర బలగాలను కూడా ఆ నియోజకవర్గంలో మోహరించారు. దాదాపు 400 పోలింగ్ కేంద్రాల్లో అయితే మాత్రం ఈరోజు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ నిర్వహించున్నారు. కట్టుదిట్టమైన శాంతి భద్రతల మధ్య పోలింగ్ అయితే మాత్రం నిర్వహించారు. 3 ప్రధాన పార్టీల అయితే మాత్రం ఈ పోరు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. మరి దాదాపు అంటే పోలింగ్ శాతాన్ని పెంచడానికి అయితే మాత్రం ఈసారి అధికారులు చేసినటువంటి ఫలితాలు ఎలాంటి సత్ఫలితాలు ఇస్తాయనేది మనం సాయంత్రం వరకు వెయిట్ చేయాలి. మరి కాసేపట్లో అయితే మాత్రం జూబ్లీ హిల్స్ ఎన్నికల పోలింగ్ అయితే మాత్రం నిర్వహించనున్నారు అధికారులు.